హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదేంది ఏం డెకరేషన్ అని అనుకుంటున్నారా? ఈ డెకరేషన్ అండ్ హడావిడి ఎందుకని అనుకుంటున్నారా? ఇది వచ్చేసైతే నా డెలివరీ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి నన్ను అండ్ మా బేబీని అయితే వెల్కమ్ చేశారు. అందుకని చెప్పేసి నాకు యాక్చువల్లీ తెలీదు. నేను హాస్పిటల్లోనే ఉన్నాను డిశ్చార్జ్ అయ్యేసి. ఇంటికి వచ్చే ముందు ఇలా అన్నీ కూడా అప్పటిదప్పుడే హాఫ్ అన్ అవర్ ముందు డిసైడ్ అయ్యేసి మొత్తం ఫ్లవర్స్తోని డెకరేషన్ చేయడం అయితే స్టార్ట్ చేశారంట. అక్కడ డెకరేషన్ చేసిందైతే మా అన్నయ్య ఇంకా మా డాడీ అయితే డెకరేషన్ స్టార్ట్ చేశారు. అండ్ పైన మా చుట్టాలే అవుతారు ఆంటీ. అయితే ఆ ఆంటీ కూడా హెల్ప్ చేసిందంట పాపం. చాలా అంటే అప్పటిదప్పుడే అంటే కొంచెం ఇబ్బందే కదా. అయితే మా అప్పటిదప్పుడు హడావిడిగా అయితే చేసేసారు. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకే తెలుస్తుంది ఎలా వెల్కమ్ చేశారు, ఏమైంది, ఎలా అయింది అని చెప్పేసి. అయితే ఇదంతా కూడా నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది. ఎందుకంటే నాకు కూడా యాక్చువల్లీ తెలియదు. మమ్మీ వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యి లేకుండే. అప్పటిదప్పుడు హాఫ్ అన్ అవర్ ముందు అలా ఫిక్స్ అయ్యారంట. మా అన్నయ్య వాళ్ళందరూ ప్లాన్ చేసి, ఆయన పైన ఆంటీ కూడా చెప్పాను కదా మాకు చుట్టాలు అవుతారు, ఆ ఆంటీ మా అన్నయ్య వీళ్ళందరూ డిసైడ్ చేసి అప్పటిదప్పుడు ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇలా అయితే వెల్కమ్ చేయాలని ప్లాన్ అయితే చేశారంట. బట్ నాకైతే మంచి అనిపించింది. మాకు పుట్టింది పాపనా బాబా అనేది అయితే మీరే కామెంట్ చేయండి. ఇక్కడైతే మా బేబీని అయితే వెల్కమ్ చేస్తున్నారు. నాకు జస్ట్ 3 డేసే అవుతున్నాయి కాబట్టి కొంచెం నడవలేకపోతున్నా. స్టిచ్చెస్ అయింది, నాకైతే సి సెక్షన్ అనమాట. స్టిచ్చెస్కి అయితే నడవలేకపోతున్నా, కొంచెం ఇబ్బందితోనే నడిచాను. ఇక్కడైతే స్టార్టింగ్ నుంచి అయితే ఇక్కడ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మొత్తం కూడా జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే. అంటే నాకైతే నేను షాక్ అయినాను. ఇక్కడ పైన ఆంటీ అని చెప్పాను కదా, తనైతే మాకు వెల్కమ్ చేస్తుంది హారతి ఇచ్చేసి. చాలా అసలు ఎంత గ్లో అవుతుందో మా ఫేస్ చూడండి. మా బేబీ అయితే అవైంతరిస్తుంది అప్పుడే. కొంచెం వామ్ వాటర్తోని తనకు ఫ్రెష్ అప్ చేయించేసారు బయటనే. మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే చెప్పాను కదా అండి. చూడండి ఇక్కడైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇలా వెల్కమ్ చేశారు. అండ్ ముందు వీడియోస్లో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియోస్, అక్కడ వెల్కమ్ చేసినవి, అండ్ మా ఇక్కడ పురుడు ఎలా జరిగింది, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఇదంతా కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర వెల్కమ్ కూడా ఉంది. వెల్కమ్ ఎలా చేస్తారు ఏంది అనేది. అండ్ టొట్లే కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ అంటే చాలా వీడియోస్ ఉన్నాయి పోస్ట్ చేసేటివి. బట్ మాకు కుదరట్లే, అందుకని చెప్పేసి అయితే కొంచెం డిలే అవుతున్నాయి. బట్ ఇప్పటి నుంచి అయితే నేను కంప్లీట్గా రెగ్యులర్గా అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. శ్రీమంతం వీడియో పోస్ట్ చేశాను కదా అండి లాస్ట్ టైం. అందులో అయితే నేను డీటెయిల్గా చెప్పాను కదా సొంత కుటుంబం వాళ్ళు రావట్లేరు ఇలా అని చెప్పేసి. సో అది ఎందుకు చెప్పానంటే ఇప్పుడైతే ఇంకా క్లియర్గా అర్థమైంది. ఇక్కడైతే బేబీ పుట్టినా సరే ఇంతగానం డెకరేషన్ చేసుకొని ఇలా చేయడం అనే అవసరమా అని చెప్పేసి కూడా వెనుక ఎంతగానో మాటలు మాట్లాడుకుంటున్నారో మాకు అప్పుడు అర్థమైంది ఇంకా క్లియర్గా. అంటే ఎంత కళ్ళు మండుతున్నాయో కూడా అర్థమైంది. ఎందుకంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంది, ఇదంతా అవసరమా అని అంటే, అవసరమా అని అనుకుంటే మా పేరెంట్స్కి నేను కూతుర్నే కదా అండి, వాళ్ళకి ఎలా నచ్చుతుంది. ఇప్పుడు ఎంత కాదనుకున్నా కానీ మా బేబీ మన్మరాలే అవుతుంది, మన్మడే అవుతారు కదా, అంతేనా కాదా? మీరే చెప్పండి. అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్స్ తీసుకుంటా, ఎక్కడి నుంచి తీసుకుంటారో ఎవరు చెప్తారో అర్థం కాదండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనలో ఉన్న వాళ్ళే అంత ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటా మనలో తిరుగుతూ అలానే ఉంటారు. అన్ని ఇన్ఫర్మేషన్స్ తీసుకుంటా అది అవసరమా ఇది అవసరమా అనుకుంటా బ్యాక్ బిచ్చింగ్ అయితే మస్తు జరుగుతున్నాయి. అసలు మేమైతే ఏమనుకుంటున్నామంటే చేసుకొని ఎంత చేసుకుంటారో అంతా వాళ్ళు మన వెనుకనే ఉంటారు అనుకుంటా అయితే నేను అనుకున్నాను. అండ్ మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా నేను అదే చెప్తాను. బట్ చాలా సఫర్ అయ్యారండి మా పేరెంట్స్ కానీ, మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయినా మా మమ్మీ వాళ్ళ సైడ్ అయినా కానీ. ఇద్దరు ఫ్యామిలీ సైడ్ నుంచి అంతే ఉన్నారు. మనుషులు అయితే ఎప్పుడు మారరు కదా, వాళ్ళు మాట్లాడేది వెనుకనే మాట్లాడతారు. మన ముందు ఎలా ఉంటారో మన ముందు అలానే ఉంటారు. బట్ అది మాకు బేబీ పుట్టిన తర్వాత అయితే ఇంకా క్లియర్గా అర్థమైంది. యాక్చువల్లీ మేము హైదరాబాద్లోనే ఉంటాం కదా, అక్కడే ఉంటుండే ఇక్కడ ఏం జరుగుతున్నాయి ఏమనేది అయితే ఏం తెలీదు. బట్ నేను ప్రెగ్నెన్సీకి వచ్చినప్పుడు కానీ అలా అయితే ఏమేమి జరుగుతున్నాయి అన్నీ కూడా చూస్తున్నాను కదా, అప్పుడు అర్థమైంది అసలు ఏం జరుగుతుంది, ఎలా అవుతుంది మొత్తం అనేది అయితే. అండ్ మన ముందు ఎలా ఉండాలో అలా అయితే ఉండి నటించి అయితే వెళ్ళిపోతారు. బట్ వాళ్ళు ఉన్న దగ్గర కూడా ఉండరు, వెళ్ళేసి అయితే ఇంకా ఎవరితోని చెప్పొద్దో వాళ్ళతోని చెప్పేసి మొత్తం అన్నీ కూడా పుకార్లు లేపుకుంటూ అలా చేస్తారు. బట్ చేసుకొని ఏమనంటే మనలో ఉన్న వాళ్ళని కూడా నమ్మద్దు అని అయితే నాకు అర్థమైంది. ఎప్పుడైనా సరే అండి, మనం నాదనే కాదు సిచ్యువేషన్, నాకు అనిపించింది ఏంది అని అంటే మనలో ఉన్నారు అన్నీ కూడా షేర్ చేసుకోవచ్చు అని కూడా ఓపెన్గా ఎవరితో ఏం కూడా షేర్ చేసుకొని అన్నీ కూడా సిచ్యువేషన్స్లో ఎవరిని కూడా నమ్మద్దు. ఎందుకనంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా చేంజ్ అవుతారు అని అయితే అనుకున్నాను. ఎంత ఫ్యామిలీ వాళ్ళైనా సరే అది.
ఇక్కడైతే చూసారు కదా మొత్తం అన్ని ప్రింట్స్ అయితే తీసేసుకున్నారు బేబీవి. ఇక్కడైతే వెల్కమ్ అయితే చేసేసారు. ఆ వెల్కమ్ కూడా టీపే మీద ఎందుకు పెట్టారు అని అంటే కేక్ కోసం అని చెప్పేసి అయితే అన్నాడు మా అన్నయ్య. ఇదంతా కూడా జస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే నేనైతే పిచ్చి షాక్ అయినా. అసలు ఎంత షాక్ అంటే అసలు చెప్పలేను. నెక్స్ట్ వీడియోలో అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను, ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అనేది కూడా చెప్తానండి నేను. ఎందుకనంటే నేను ఈ ఛానల్ స్టార్టింగ్లో కూడా చెప్పాను అసలు మా స్టోరీ ఏమైంది ఏంది అని చెప్దామనేసి. బట్ మనకు సబ్స్క్రైబర్స్ అంతగా రావట్లేదు. చూసేదైతే వీడియోస్ చాలా చూసేస్తున్నారు, వ్యూస్ మంచిగానే వస్తున్నాయి. కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబర్స్ అంతగానం లేరు. కాబట్టి నేను చెప్పి కూడా వేస్టే. అంటే మంచిగా రీచ్ వచ్చిన తర్వాత చెప్తే కొంచెం మంచిగా యూజ్ ఉంటుంది కదా అన్నట్టయితే నేను అనుకునైతే నేను అవన్నీ ఏం షేర్ చేసుకోవట్లేదు. జస్ట్ నాకు ఏమంటే అనిపిస్తుందో అదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే అండి. ఇక్కడ వచ్చేసి అయితే నేను మా హస్బెండ్ అయితే కట్ చేస్తున్నాము కేక్. అండ్ దీని తర్వాత నెక్స్ట్ పురుడు వీడియో అయితే వస్తుందండి. మా దాంట్లో ఎలా పురుడు చేస్తారు అంటే ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్కలా చేస్తారు కదా. అండ్ మన ఏరియాని బట్టి కూడా ఉంటాయండి. అంటే ఈ డిస్టిక్లో ఇలా చేస్తారు, ఆ డిస్టిక్లో అలా చేస్తారు అన్నట్టయితే ఉంటాయి కదా. సో అలా ఇక్కడైతే మా దాంట్లో ఇలా అయితే చేస్తారు పురుడు అన్నట్టయితే నేను వీడియో అయితే తీశాను క్లియర్గా. నేను అది కూడా పోస్ట్ చేస్తాను ఎలా చేశారు పురుడు అని చెప్పేసి అయితే ఒకసారి చూడండి ఆ వీడియో. నేను నెక్స్ట్ అయితే పెడతాను. దీని తర్వాత ఇది వచ్చేసి అయితే మా బెడ్రూమ్కి అయితే తీసుకెళ్ళాను బేబీకి. ఇది నా రూమే అండి. ఇందులో అయితే బెడ్ అవన్నీ చేసి అయితే సెటప్ చేశారు. నాకు యాక్చువల్లీ ఇందులో బెడ్ లేకుండే, ఎందుకంటే నేను మమ్మీ దగ్గరే పడుకునేదాన్ని కాబట్టి బెడ్ అయితే ఇక్కడ సెట్ చేశారు కంప్లీట్గా అప్పటిదప్పుడు. ఇక్కడ ఇదంతా కూడా మా బేబీని అయితే మేము అక్కడ పడుకోబెట్టేసి అయితే మొత్తం సెట్ చేసాము. పాపం చలి బాగున్నాయండి అప్పుడు. సో ఇదనమాట మా బేబీ. అండ్ కామెంట్ చేయండి తప్పకుండా బేబీ గర్లా బేబీ బాయా అనేది అయితే. మీకు ఈ వీడియోలో కూడా హింట్ ఇచ్చానండి. ఆ హింట్తోని కూడా చెప్తారని అయితే అనుకుంటున్నాను. చలో అండి, ఓకే బాయ్.